యొక్క కార్యాలని చూడడానికి, ఆయన గొప్ప కార్యాలందు విశ్వాసం ఉంచడానికి కనుక నీ హృదయాన్ని అప్పగిస్తే గొప్ప గొప్ప కార్యాలని నువ్వు చూడగలుగుతావు. ఎస్తేర్ని ఒక్క రాత్రిలోనే రాణిగా మార్చిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. సమయంలో ఎవరైనా భాషల్లో మాట్లాడలేకపోతే భాషలు ఎవరో ఒకరు సొంతం కాదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకెందుకు అనుగ్రహించాడంటే మనము బలహీనులమని మన పక్షంగా విజ్ఞాపన చేయడం కోసం. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ మూలుగులతో మీరు భాషలతో మాట్లాడుతున్నప్పుడు, మొరపెడుతున్నప్పుడు తండ్రితో మీరు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం తీయండి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు. చాలు, ఇక రాయబడిన మాట. ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. భాషలతో మాట్లాడేవారు ఎవరితో మాట్లాడుతున్నారు? దేవునితో మాట్లాడుతున్నారు. మనుషులకు ఎవరికి అర్థం కాదు. చెప్పండి, పక్కలు చెప్పండి. అమ్మ బుజ్జిగన్నా నీకు అర్థం కాదని చెప్పండి. మనుష్యుడెవడు గ్రహించడు. నువ్వు గ్రహించలేనంత మాత్రాన, నీ ఆలోచనకు అందనంత మాత్రాన, నీ జ్ఞానానికి అందనంత మాత్రాన అవి లేవు అనేస్తే కుదరదు. దైవ జ్ఞానం వేరు, మనుష్య జ్ఞానం వేరు. దేవుని జ్ఞానం మనుష్య జ్ఞానానికి వ్యతిరేకంగా ఉంటది. తన రక్తం చేత ఘోరమైన పాపిని విమోచించుటకు సమర్థుడైన దేవుణ్ణి, నజరేయుడైన యేసుక్రీస్తును మనం ఆరాధిస్తూ ఉన్నాం. లోకం దాన్ని ఒప్పుకోదు. ఎంత ఘోర పాప అయినా, వ్యభిచారైనా, దొంగ అయినా, ఎంత పాపం చేసేసినా, యేసయ్య నన్ను క్షమించు, నీ రక్తం చేత నన్ను కడుగు అని అంటే వాడిని పవిత్రపరిచేసి పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతాడే. యేసయ్య ఎల్లవయ్య చెప్పావు కానీ కట్టుకథలు అని అంటారు లోకం. అంటే సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెర్రితనము. కానీ రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి. వాళ్ళకి అది వెర్రితనం. దేవుని జ్ఞానం వెర్రిగా కనబడుతూ ఉంది అనేక మంది. ఈ భాషలు కూడా చాలా మందికి వెర్రితనంగా కనబడుతూ ఉంది. నేను అంటా ఉన్నాను, భాషలంటే ఎవరో కాదు, యేసయ్యే. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరదు. ఆది యందు వాక్యం ఉండెను. వాక్యమో కాదు, నేను మునుపు మీకు చెప్పాను, తెలుగు ట్రాన్స్లేషన్లో అది మిస్టేక్ పడింది. ఆది యందు వాక్కు ఉండెను. వాక్కు అంటే మాట, లిఖించబడిన అక్షరం కాదు, పలుకబడిన మాట. లిఖించబడిన అక్షరాన్ని వాక్యం అని పిలవచ్చు. కానీ ఆది యందు వాక్యము లేదు, వాక్కు ఉంది. ఆది యందు వాక్కు ఉండెను, అది దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట మనం చూస్తున్నాం. ఆ వాక్కే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసం చేసింది. ఆ వాక్కే శరీరాన్ని దాల్చింది. ఆ వాక్కే శరీరాన్ని సంతరించుకుంది. ఆ వాక్కు ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆది అపోస్తల కాలంలో వాళ్ళందరూ ఎక్సైటింగ్ గా, చాలా ఉన్నతమైన తృష్ణతో, ఆశతో దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభా, మీరు మాకు పరిశుద్ధాత్మని ఇస్తానన్నారు కదయ్యా, ఇవ్వండి. నేను చూడలేదు, వెళ్ళలేదు ఇప్పటి వరకు. నేను వెళ్ళుట మీకు మంచిది, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ మధ్యకు పంపిస్తాను, నేను వెళ్ళడం మీకు మంచిదని మీరు చెప్పారు కదా ప్రభా. మీరు పంపబో ఆత్మ కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మాకు పరిశుద్ధాత్మను మీరు అనుగ్రహించండి అని సంఘం అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు మేఘవాహనుడై వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి 10 రోజులు అయింది. 10 రోజుల నుంచి వీళ్ళ పని ఏంటంటే, ప్రభా ఇవ్వు నాయనా, ప్రభా పొందుకుంటామయ్యా, ప్రభా నీ ఆత్మ కావాలయ్యా, నాయన భాషలు కావాలి నాయన, పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి, నీ అగ్ని మా మీద కురిపించండి, మీరు మా మీద పంపబోయే ఆత్మని మేము పొందుకోవాలనే ఆశతో ఉన్నాం. ప్రభా దేవుడేమన్నాడు? దేవుని మాట అయి ఉన్నాడు. కాబట్టి మనలో నివసిస్తున్న ఈ భాషలు, మనలో నివసిస్తున్న ఈ ఆత్మ తీవ్రత, మనలో నివసిస్తున్న ఈ మంట ఎవరు అంటే క్రీస్తు. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. నువ్వు తప్పు చేస్తావేమో,
దేవుడు తప్పు చేయడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపడతాం. నువ్వు తప్పు మాట్లాడతావేమో, దేవుడు తప్పు మాట్లాడట. నీకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదేమో, ఆయనకి ఎలా ప్రార్థన చేయాలో తెలుసు. నువ్వు మిస్టేక్స్ చేస్తావేమో, నువ్వు పొరపాట్లు చేస్తావేమో, నువ్వు పొరపాటుగా మాట్లాడతావేమో, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నీకు తెలియదేమో, కానీ దేవుని ఆత్మకి అన్ని తెలుసు. యేసయ్య మీలో ఉండి మాట్లాడితే అది స్పష్టమైనది, అది ఖచ్చితమైనది, అది సత్యవర్తనులు పలికే మాట, అది దేవుని చిత్తంలో నుంచి పుట్టుకొని వచ్చింది. అది నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, అది నీ జీవితాన్ని మారుస్తుంది, అది నిన్ను స్వస్థపరుస్తుంది, అది నీ కుటుంబాన్ని కడతది, నీ ఉన్న పరిస్థితుల్లోంచి నిన్ను లేవనెత్తుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాధారణమైన ప్రార్థన కన్నా అసాధారణమైన ప్రార్థన చాలా గొప్పది. సాధారణమైన భాష మాట్లాడేవారు సాధారణంగా దీవించబడతారు, అసాధారణమైన భాష మాట్లాడేవారు అసాధారణంగా దీవించబడతారు. దేవునికి స్తోత్రం. సాధారణమైన ప్రార్థన, సాధారణమైన దీవెన. అసాధారణమైన దీవెన కావాలంటే అసాధారణంగా నువ్వు ప్రార్థన చేయాలంటే భాషల్లో ప్రార్థన చేయాలి, దేవుని ఆత్మ మూలంగా మొరపెట్టాలి. నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు. మనుష్యుడెవడు గ్రహించడు అని రాయబడింది. పౌలు అంటా ఉన్నాడు, మీ అందరికన్నా ఎక్కువ భాషలు మాట్లాడుతున్నందుకు దేవుణ్ణి స్తుతించుదును. భాషలు ఆపేయమని, భాషలు మాట్లాడొద్దని పౌలు చెప్పలేదు. మీరందరూ భాషలు మాట్లాడాలి. ప్రవచన వరాన్ని మాత్రం ఆసక్తితో అపేక్షించండి. అలాగని భాషలు ఆటంకపరచుకుడి అని రాయబడింది. 14వ అధ్యాయం చివరి వచనంలో చూస్తే, కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకండి, సమస్తాన్ని మర్యాదగా క్రమంగా జరగనీయండి. ఇది మాత్రం చాలు. దేవునికి స్తోత్రం. భాషతో మాట్లాడినప్పుడు అర్థం కాకపోవచ్చు, అలాగని మిమ్మల్ని ఆపమని దేవుడు చెప్పలా, మిమ్మల్ని ఆటంకపరచమని దేవుడు చెప్పలా. దేవుని ఆత్మని ఎప్పుడు కూడా ఆర్పకూడదు, అది మండుతూనే ఉండాలి. నేను ఎందుకని ఈరోజు ఈ ప్రసంగం చేస్తూ ఉన్నానంటే మీరు భాషలు మాట్లాడేవారుగా తయారవ్వాలి. నేను మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ రుచి చూసినప్పుడు నా జీవితంలో జరిగిన అనుభవాన్ని నేను మీతో పంచుకుంటాను. అది 3వ వారం నేను యేసు ప్రభు మందిరానికి వెళ్ళడం. అది చాలా అద్భుతమైన అనుభూతి. స్విచ్ బోర్డ్ పక్కన నిలవబడ్డాను. నేను అనుకుంటున్నాను కరెంట్ షాక్ కొట్టేసిందేమో అనుకుంటున్నాను, ఎందుకంటే అప్పుడే కొత్త. అందరూ కరబరబరబర కరబర షక మధుర భాష మాట్లాడుతున్నారు. కొత్తగా వింతగా అనిపించింది. ఒకళ్ళేం గెంతుతున్నారు, ఇట్లా 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 గెంతుతున్నారు, ఒకళ్ళేం దూకుతున్నారు, ఎగురుతున్నారు. ఇదంతా చాలా వింతగా అనిపించి ఒక కన్ను మూసి ఒక కన్ను తీసి చూస్తున్నాను. నేను ఏంటో విడ్డూరం అని. ఈలోపు నేను అనుకుంటున్నాను కరెంట్ స్విచ్ బోర్డ్ పక్కన నిలబడడానికి ఒక వైర్ వచ్చి పడిపోయిందేమో అని చెప్పేసి అరుస్తున్నా, కరెంటు కరెంట్ 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 అని చెప్పి కేకలేస్తున్నాను. కరెంట్ కరెంట్ అంటే దైవజనుడేమో స్టేజ్ మీద నుంచి అగ్ని అన్నాడు. అమ్మో ఇదేదో అగ్గి అంటారా నాయనో, అగ్గి. కరెంటు పోయింది నా నోట్లోంచి. అగ్గి 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 అగ్ని 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 అని అరవడం మొదలు పెట్టాను. అగ్ని లేదు, కరెంటు లేదు. కిల్దల్లారా వన షెకేందల్లా హాతులర్రి బకందల్లా హాతే. హల్లెలూయా హల్లెలూయా. నాకు తెలియని భాషలు నేను మాట్లాడడం మొదలు పెట్టాను. ఏవేవో వెర్రి కేకలు వేయడం మొదలు పెట్టాను. నాకు అప్పుడు అదేమీ అర్థం కాలేదు, కానీ వాళ్ళందరూ చేస్తున్న పని నేను చేస్తున్నానని నాకు అర్థమైంది. ప్రార్థన అంతా అయ్యాక, ఆరాధన అంతా అయ్యాక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు అండి ఏం జరిగిందండి అంటే, నువ్వు దేవుని ఆత్మ పొందుకు సంవత్సరాలు దేవుని సందులో కనిపెట్టి కూడా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు భక్తి చరిత్ర ఉండి కూడా పొందుకోలేంది మీరు తక్కువ రోజుల్లోనే, తక్కువ పీరియడ్లోనే మీరు పొందుకున్నారు. నువ్వు ధన్యుడివి, నువ్వు సేవ చేస్తావు అన్నాడు ఆయన. అన్నా ఇంకా మీలా మాట్లాడాలని ఉంది భాషలు. ఎట్లా అప్పుడు స్పష్టంగా మాట్లాడలా నేను. కొత్త కదా, కొత్తగా అమ్మ నాన్న అని అంటాడు. ఏమంటాడు? అన్నీ అంటాడు. అంటే చిన్నపిల్లలు ఏమంటారు? మాట్లాడుతాం అప్పుడే వస్తాయి కొత్తగా వచ్చినప్పుడు. అమ్మ అన్నాడు, అంటీ. నాన్న అంటే కి అంటాడు. అట్లా నేను కూడా అప్పుడే జన్మించాను దేవుని ఆత్మలో, అప్పుడే దేవుని ఆత్మలో జన్మించాను. నాకు కూడా స్పష్టమైన మాటలేమి రావట్లా, ఏదేదో మాట్లాడుతున్నాను. వారి వలె నేను మాట్లాడలేదని మాత్రం నాకు అర్థమైంది. అప్పుడు పాస్టర్ గారిని అడిగితే పాస్టర్ గారు ఏమన్నారంటే, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు వాక్శక్తినిచ్చాడు, వాక్శక్తినిచ్చిన వాడే మాటల్ని కూడా కలుగజేస్తాడు అని చెప్పినప్పుడు ఒక
కబోర్డ్, ఆ కబోర్డ్ ఎదురుగా మోకరించా, ప్రార్థన చేస్తున్నా. అబ్బా, వాళ్ళకి ఇచ్చినట్టుగా నాకు ఇవ్వను ఆయన, వాళ్ళు మాట్లాడినట్టు నేను మాట్లాడాలయ్యా. ఆ శక్తితో పట్టు వదలుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ఇంట్లో ఎవరు లేరు. ఇంట్లో ఎవరైనా ఉంటే ప్రార్థన చేయడం కుదరదు కాబట్టి, ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ప్రార్థన చేస్తా ఉన్నాను. లోపు మళ్ళా వచ్చిందిరా నాయన పూనకం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా అదే కరెంట్ షాక్ కొట్టినటువంటి అనుభవం. నా నోట్లో తెలియని భాషల కిరాల రబర షక మధును రొలో రోహోతో శరబర కరబర శరబర కరబర శరబర కరబర శరబర రీకబ బబర కరలర అని గట్టిగా కేకలేస్తున్నాను. లోకంలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు, కానీ మనకైతే అది దేవుని శక్తి. హల్లెలూయా. భాషలు మాట్లాడడం ప్రారంభించిన తరువాత ప్రవచించడం మొదలు పెట్టాను. హల్లెలూయా. ప్రవచించడం మొదలు పెట్టాను. అద్భుతాలు నా జీవితంలో జరగడం మొదలు పెట్టాయి. చచ్చిపోయిన శవాళ్ళు అవ్వడం మొదలు పెట్టాయి. అనకాపల్లి ఏరియాలో ఒక గుడ్డోడు ఉన్నాడు. గుడ్డోడి దగ్గరికి వెళ్ళా. ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. కూర్చున్నోడి దగ్గరికి వెళ్ళి, కళ్ళు కావాలా? ఆ కావాలి బాబు అన్నాడు. నీకు విశ్వాసం ఉంటే కళ్ళద్దాలు తీసిరేమన్నా. ఇందాక రాయి పగలు కొట్టాను చూసారా బల్బుతో, అట్లా కళ్ళద్దాలు తీసిరేమన్నా. ఆడు కళ్ళద్దాలు విసిరాడు. విసరడం రాయికి తగులుకున్నాయా వెళ్ళి, ఒక అద్దం పగిలిపోయింది. నా గుండె డామ్మని జారిపోయింది. అప్పటి విశ్వాసాన్ని బట్టి, సరే కళ్ళు మూసుకో, యేసునామంలో నీ కళ్ళు వచ్చును గాక, చెక్ చేసుకో. ఏమా పట్టలేదు బాబు నాకు అన్నాడు. అంటే కనిపించట్లేదని ఆ భాషలో, ఆ పట్టలేదు బాబు, సరిగ్గా చూసుకో కనబడుతుంది. మళ్ళీ ప్రార్థన చేశా, యేసునామంలో నీకు కళ్ళు కలుగును గాక, స్వస్థత వచ్చును గాక అన్నాను. రెండోసారి కనబడుతుందా? కొంచెం కనబడుతుందా? కొంచెం కూడా పడలేదు బాబు అన్నాడు. బాబు వీడికి కనిపించట్లేదంట. మూడోసారి ప్రభా మూడోసారి, ఈసారి లాస్ట్, ఈసారి అద్భుతం జరగాల, యేసునామములో నీ కళ్ళు తెరవబడును గాక. ఇప్పుడు చూడాలి. కొంచెం కూడా పడలేదు బాబు అన్నాడు. నీకు కనబడుతుంది, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అన్నాను. నేను ఎక్కడ అబద్ధం ఆడుతున్నాను, నేను అబద్ధం ఆడలేదు అంటాడు ఆడు. నాకు అసలు కళ్ళు కనబడ్డాయని చెప్పడానికి నాకు కళ్ళు కనబడలేదంటాడు ఆడు. నేనంటాను నువ్వే అబద్ధం ఆడుతున్నావు, నా దేవుడు అబద్ధం ఆడు. నా దేవుడు చెప్పాడు, మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు అని. నువ్వు చెప్పింది నేను నమ్మను, ఒకవేళ అది నిజమైనా నేను నమ్మను. ఎందుకంటే నా దేవుడు నీకన్నా నిజం పలుకువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. విశ్వాసంతో అక్కడి నుంచి వచ్చేసాను. ఉదయం సువార్త చేయడం, సాయంత్రం కూటం పెట్టేయడం కదా మన పని. సాయంత్రం కూటం పెట్టాం. పాస్టర్ గారు భార్య, పాస్టర్ గారు అత్తగారు వచ్చారు కూటానికి. అత్తగారికి ఒక కన్ను పోయింది. మీకు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ చెయ్యేసుకోండి, ప్రార్థన చేస్తానని చెప్పాను. ఆమె కూడా చెయ్యి వేసుకుంది విశ్వాసంతో. దేవుడు చేసిన అద్భుతం. ఆమె కన్నుని డాక్టర్స్ అన్నారు ఇది తీసేయాలి, ఇది ఇక పని చెయ్యదు అని, ఇది ఇక కనబడదు అని. ఆ కన్నును దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ఆమె చెక్ చేసుకొని 1 month తర్వాత వచ్చి చెప్పింది సాక్ష్యం. 1 month, ఆఫ్టర్ 1 month ఆమె వచ్చి సాక్ష్యం ఇచ్చింది అనమాట. బాబు ఇక్కడ నాకు అర్థం కాలేదు, ఈ లైటింగ్ వల్ల ఏదో కనబడుతున్నట్టుగా అనిపిస్తుంది అనుకున్నాను. ఇంటికి వెళ్ళి చెక్ చేసుకున్నాను. బైబిల్ వచనాలు కూడా ఈ కన్ను మూసుకొని ఈ కన్నుతో చదవడం మొదలు పెట్టాను. చాలా అద్భుతంగా ఈ కన్ను కన్నా కూడా ఈ కన్ను ఇంకా స్పష్టంగా కనబడుతుందని సాక్ష్యం ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతాలు నా జీవితంలో జరగడం ప్రారంభమయ్యాయి. హల్లెలూయా. సూపర్ న్యాచురల్ రెలంలో నేను నడవడానికి ప్రారంభించాను. ఎప్పుడైతే నడవడానికి ప్రారంభించానో ఇక నా జీవితం ముందు కొనసాగుతూ ఉంది నా ప్రభువులో. అద్భుతాలు కేవలం ఎవరొక్కరు సొంతమో కాదు, భాషలు ఎవరొక్కరు సొంతమో కాదు, ప్రవచనాలు ఎవరొక్కరు సొంతమో కాదు. నేను ప్రవచించగలను, మీరు కూడా ప్రవచిస్తారు. నేను భాషలు మాట్లాడతాను, మీరు కూడా భాషలు మాట్లాడాలి. నేను అద్భుతాలు చేస్తాను, మీరు కూడా అద్భుతాలు చేయాలి. ఆమేన్. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, దేవునికి అసాధ్యమైనది ఏం లేదు అనే విశ్వాసంతో మీరు ముందు కొనసాగాలి. అంటే వీటన్నిటికీ ప్రారంభం భాషలు. ఎందుకని చెప్తున్నానంటే భాషలు మిమ్మల్ని ఛార్జ్ చేస్తాయి. చూడండి, ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఏం చేస్తాం? ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా. అట్లాగే మీరు భాషలు మాట్లాడుతున్నప్పుడు మీరు ఛార్జ్ అవుతారనమాట, ఫుల్ఫిల్ అవుతారనమాట, దేవుని ఆత్మచేత నడిపించబడతారనమాట. మీరు శక్తిని స్వతంత్రించుకుంటారు, మీ ఆయుష్కాలాన్ని పెంచుకుంటారు,
మీరు స్వస్థపరచబడతారు, మీరు రెన్యూ చేయబడతారు, మీరు రిపేర్ చేయబడతారు, రికవర్ చేయబడతారు, రీఛార్జ్ చేయబడతారు. దేవునికి స్తోత్రం. బ్యాలెన్స్ అయిపోయిందండి, పని చేయట్లేదు, ఇక ఉండదు. నీకు మాత్రం బ్యాలెన్స్ అవ్వదు, నీకు మాత్రం ఛార్జింగ్ అవ్వదు. ఎందుకంటే నీ లోపల ఉన్నవాడు ఆ లోకంలో ఉన్నవాని కంటే కూడా గొప్పవాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. నీ లోపల ఉన్నవాని శక్తిని నువ్వు రుచి చూడాలి. సంఘం యొక్క దౌర్భాగ్యం ఏమిటంటే బయట నుంచి శక్తి పొందుకోవాలనుకుంటుంది. బయట నుంచి శక్తి. ఆహారం ఎక్కడ ఉంటుంది? బయట, లోపల. చెప్పండారా? బయట ఉంటుంది. తింటే నాకు శక్తి వస్తుంది కాదు, నీ లోపల నిన్ను జీవింపజేయువాడు నివాసం చేస్తున్నాడు. ఆమేన్. బయట ఉండేది నీకు శక్తిని కలుగు చేయదు, బయట ఉండేది నీకు నష్టము కలుగు చేయలేదు. ఎందుకంటే నీ లోపల జీవింపజేయు ఆత్మ నివాసం చేస్తున్నాడు. క్రీస్తు ఆత్మ నువ్వు కలిగి ఉన్నావు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు మీలో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ నివాసం చేస్తున్నాడని మీకు తెలియదా? మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారని లేఖనం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. నేను దేవుని ఆలయమై ఉన్నాను, నా లోపల దేవుడు నివాసం చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు నాలో నివాసం చేస్తున్నాడు. నన్ను జీవింపజేయవాడు, నన్ను స్వస్థపరచువాడు, నాకు దీర్ఘాయుష్షు కలుగజేయవాడు, నాకు నిత్య జీవం అనుగ్రహించువాడు నాలోనే నివాసం చేస్తున్నాడు. నా బలము నాలోనే ఉంది. ఆమేన్. ఇద్దరు వ్యక్తులు తీసుకుంటే బాగా స్వీట్స్ తింటాడు, ఈయనకి షుగర్ రాదు. ఇంకోటి ఉంటాడు, ఆడి పాపం స్వీటే ముట్టుకోడు, ఆడికి షుగర్ వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి వెళ్ళిందా, లోపల నుంచి వచ్చింది? అది స్వీట్స్ ఎక్కువగా తిన్నవాడికేమో షుగర్ రాదు, స్వీట్స్ అసలు ఏం తినలేనివాడికి షుగర్ వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? మనం అనుకుంటున్నాం షుగర్ తినకూడదు, టీలో పంచదార వేసుకోకూడదు, ఇంకా చాక్లెట్ తినకూడదు, ఇదంతా మంచిదే. కానీ నేనేం చెప్తున్నానంటే బయట నుంచి లోపలికి వెళ్ళేది బహిర్భూమిలో కలిసిపోతుంది, లోపల నుంచి బయటకు వచ్చేది నిన్ను నష్టపరుస్తా ఉంది. నీ మాట విషయమై, నీ వాక్కు విషయమై నీవు ఒక నిర్ణయం తీసుకోవాలి. నీ మాట సత్యమైతే నువ్వు స్వస్థత పొందుకుంటావు, నీ మాట సత్యమైతే నువ్వు క్షమాపణ పొందుకుంటావు. హల్లెలూయా. ఇప్పుడే హీల్ రైట్ విత్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నజరేత్. యేసు నామములో స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. ప్రతి నొప్పి, ప్రతి వ్యాధి శరీరం నుంచి బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాను. కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ యేసు నామములో బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. లివర్ ఇన్ఫెక్షన్స్ యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఓ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఓవర్ వెయిట్ యేసు నామములో స్వస్థత కలుగును గాక. యేసు నామములో అద్భుతాలు జరుగును గాక. నాయనా ఆ సైనస్, మైగ్రేన్ యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే స్వస్థత కలుగును గాక. నాయనా ఆ యొక్క కాళ్ళల్లో ఉన్న నొప్పులు, ఆ నీ పెయిన్స్, ఆ యొక్క ఆర్థరైటిస్ యేసు నామములో బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఆ యొక్క నా ప్రభువా నాయన కణుతులు, గడ్డలు కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్ తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. షుగర్ నార్మల్ అవ్వమని ఆజ్ఞాపిస్తున్నాను. నేను బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవ్వమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగును గాక, యేసు నామములో స్వస్థత కలుగును గాక, యేసు నామములో స్వస్థత కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తా ఉన్నాడు. ఇప్పుడే అద్భుతం జరగబోతా ఉంది, జరుగుతూ ఉంది. హల్లెలూయా. యేసు నామములో ప్రతి నొప్పి, నడువున పేసునాలు బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఓ యేసు నామములో ప్రతి నొప్పి బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఓ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ యేసు నామములో బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. నరాలకి సంబంధించిన వ్యాధులు యేసు నామములో స్వస్థ కలుగును గాక. యేసు నామములో అద్భుతం జరుగును గాక, యేసు నామములో అద్భుతం జరుగును గాక. యేసు నామములో అద్భుతం, యేసు నామములో అద్భుతం, యేసు నామములో అద్భుతం, యేసు నామములో అద్భుతం. యేసు నామములో స్కిన్ డిసీజెస్ కొన్ని దేవుడు చూపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. స్కిన్ డిసీజ్ ఎవరికో స్కిన్ డిసీజ్ ఉంది,
ఆ స్కిన్ డిసీజ్ చేత బాధపడుతున్నారు, చర్మ సంబంధమైన వ్యాధి చేత బాధపడుతున్నారు, ఇప్పుడే నీకు స్వస్థత వస్తూ ఉంది, ఇప్పుడే నీకు స్వస్థత వస్తూ ఉంది. యేసు నామములో స్కిన్ డిసీజ్ తొలగిపోవును గాక. ఆ శరీరాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి శరీరాన్ని నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థత కలుగును గాక. మంత్ర ప్రయోగాలు యేసు నామములో తొలగిపోవును గాక. చేతబడి శక్తులు యేసు నామములో లయమైపోవును గాక. యేసు నామములో ఓ చిల్లంగి శక్తులు లయమైపోవును గాక. ఓ దయ్యపు శక్తులు లయమైపోవును గాక. యేసు నామములో అద్భుతాలు జరుగును గాక. యేసు నామములో కృప కలుగును గాక. అల్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క జీవితంలో వెలుగు కలుగ చేయును గాక. యేసు నామములో ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, ప్రమోషన్స్ లేని వారికి ప్రమోషన్స్ యేసు నామములో ఇప్పుడే ప్రమోట్ చేయండి. నీ ప్రజల్ని ప్రమోట్ చేయండి, ఆధ్యాత్మికంగా ప్రమోట్ చేయండి, శారీరకంగా ప్రమోట్ చేయండి, అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయండి, ఆత్మలో వర్ధిల్ల చేయండి. కృప చూపించండి నాయన. మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అద్భుతం జరుగును గాక. యేసు నామములో ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే. హల్లెలూయా. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క కార్యాలని చూడడానికి, ఆయన గొప్ప కార్యాలందు విశ్వాసం ఉంచడానికి కనుక నీ హృదయాన్ని అప్పగిస్తే గొప్ప గొప్ప కార్యాలని నువ్వు చూడగలుగుతావు. ఎస్తేర్ని ఒక్క రాత్రిలోనే రాణిగా మార్చిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. బ్రదర్ మీతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీతోనే. చాలా రోజుల నుంచి మీరు శరీరంలో అనారోగ్యంతో బాధపడుతున్నారు. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. సఫర్ అవుతున్నారు, మిమ్మల్ని మరొక మెట్టు ఎక్కించబోతున్నారు దేవుడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ఈ పరిచర్యకి రావడం వల్ల మీరు దీవించబడ్డారు. ఇంకా దేవుడు ఈ పరిచర్య ద్వారానే, ఈ శరీరము ద్వారానే మిమ్మల్ని పైకి లేకపోతున్నారు. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నారు. సహోదరుడు, బ్రదర్, మీరే రెడ్ షర్ట్ జాబ్ విషయంలో, తర్వాత కెరియర్ విషయంలో చాలా బాధపడుతున్నారు. దారి తెన్నులేని పరిస్థితిలో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీ జీవితంలో మీ బర్త్డే ఎప్పుడు? అక్టోబర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకసారి చేయొద్దండి. రెడ్ టీ షర్ట్ మీ ఇద్దరి జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉన్నావు, సేమ్. అవునా కదా? అవునా కదా? అవును కదా? ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు, ఇద్దరు ఒకే షర్ట్ వేసుకొని వచ్చారు. ఇదంతా స్పిరిచువల్, అంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి రెలం అన్నమాట. ఇది దేవుడు అలా తీసుకొచ్చి కూర్చోబెడతాడు. మీ ఇద్దరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని కృప మీ మీదకి రాబోతూ ఉంది. మీ భవిష్యత్తును కట్టబోతున్నాడు ఆయన. మీ భవిష్యత్తులో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మీరు ఊహించిన దానికంటే, మీ తలంపుల కంటే 40వ కీర్తన 5వ వచనం ప్రకారంగా మిమ్మల్ని పైకి లేకపోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇక్కడ కూడా అక్టోబర్ ముగ్గురున్నారు. వావ్, చప్పట్లు కొట్టి దేవుడు. మీది కూడా అక్టోబర్. పరిశుద్ధాత్మ దేవుడు అక్టోబర్ అని చెప్తున్నారు. హల్లెలూయా. మీ ఇద్దరి జీవితాన్ని కూడా దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి, ఇద్దరు యవ్వనస్తులు, ఇద్దరు బ్లాక్ కలర్ వేసుకొని వచ్చారు. చప్పట్లు కూడా దేవుడిని మహిమపరుద్దాం. పక్క పక్కనే ఉన్నారు, రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకొని వచ్చారు. వీళ్ళిద్దరు పక్క పక్కనే ఉన్నారు, బ్లాక్. హల్లెలూయా. నువ్వు ఏదైనా ఆలోచిస్తున్నావా? ఏదైనా విషయంలో ప్రేయర్ కోరుకుంటున్నావు? బ్లెస్ దిస్ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నజరేత్. యేసు నామములో ఇద్దరి మీద నీ కృప దిగొచ్చును గాక. నజరేయుడని యేసు నామములో ఇద్దరి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయను గాక. తాకండి, ఈ శరీరంలో, ఈ ప్రాణంలో, ఈ యొక్క మైండ్ దర్శించండి. హిల్దల్లే హే రైట్ బిడ్డ కలుగును గాక. అద్భుతం జరుగును గాక. Lord in the name of Jesus. Hallelujah. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపడదాం. వావ్, హల్లెలూయా, హల్లెలూయా.
యొక్క కార్యాలని చూడటానికి, ఆయన గొప్ప కార్యాలందు విశ్వాసం ఉంచడానికి కనుక నీ హృదయాన్ని అప్పగిస్తే గొప్ప గొప్ప కార్యాలని నువ్వు చూడగలుగుతావు. ఎస్తేర్ని ఒక్క రాత్రిలోనే రాణిగా మార్చిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు.